ఫారిన్ ఎడ్యుకేషన్ అంటేనే విద్యార్థులు ఊహాలోకంలో తేలియాడుతుంటారు. ముందు ఏదో ఓ కోర్స్ లో చేరాలి. కోర్స్ పూర్తి కాగానే మంచి ఉద్యోగం కొట్టేయాలి. డాలర్లు, పౌండ్లు, యోన్లు సంపాదించాలన్న ఆశతో ఉంటారు చాలా మంది. గ్లోబల్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ స్టూడెంట్ మొబిలిటీ రిపోర్ట్ 23 ప్రకారం భారత్ కు చెందిన 1.3 మిలియన్ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారు. కొత్తగా వెళ్తున్న వారు లక్షల్లో ఉంటున్నారు. ఒకప్పుడు పొలోమంటూ అమెరికా బాట పట్టిన వారంతా ఇప్పుడు ఏ దేశమైనా పర్వాలేదనుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో ఏ దేశానికి వెళ్ళాలి, ఏం చదవాలన్న అన్వేషణ చాలా ముఖ్యం. ఆయా దేశాల్లో అమల్లో ఉన్న ఇమిగ్రేషన్ నిబంధనలన్నింటిపైన అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. దీనికి తోడు ఈ మధ్య కొన్ని దేశాలు ఇమిగ్రేషన్, వీసా వంటి అనేక నిబంధనలు విధించాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం పెట్టుబడులకు కీలకమైన గోల్డెన్ వీసాల జారీని రద్దు చేస్తున్నట్లు ఆ దేశం తాజాగా ప్రకటించింది. సిగ్నిఫికెంట్ ఇన్వెస్టర్ వీసాగా పిలిచే ఈ పథకం కింద విదేశీ ఇన్వెస్టర్లు ఆ దేశంలో నివసించే వెసులుబాటు. అసలు ఇంతకు గోల్డెన్ వీసా అంటే ఏంటో చాలా మందికి తెలియదు. గోల్డెన్ వీసా అంటే విదేశాలకు చెందిన సంపన్న పెట్టుబడిదారులు కొన్నేళ్ల పాటు తమ దేశంలో నివసించేందుకు వీలుగా ఈ గోల్డెన్ వీసాలను జారీ చేస్తుంటుంది ఆస్ట్రేలియా. కనీసం $5 మిలియన్ల అంటే కనీసం 27 కోట్లు పెట్టుబడి పెట్టేవారు 5 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు 2012లో ఈ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. హోంశాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 1,00,000 మంది ఈ ప్రోగ్రాం కింద ఆస్ట్రేలియాలో రెసిడెన్సీ దక్కించుకున్నారు. ఇందులో 85% చైనా మిలీనీర్లే ఉన్నారు. తాజాగా గోల్డెన్ వీసాను ఆస్ట్రేలియా రద్దు చేయడానికి కారణాలున్నాయి. కొన్నేళ్లుగా ఈ స్కీమ్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీసా ప్రోగ్రాం ను దుర్వినియోగం చేసి కొందరు విదేశీయులు అక్రమంగా సంపాదించిన సొమ్మును తరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గోల్డెన్ వీసాల జారీని రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా హోంశాఖ మంత్రి క్లేర్ ఓ'నీల్ చెప్పారు. గోల్డెన్ వీసాల స్థానంలో వృత్తి నిపుణులకు మరిన్ని ఎక్కువ వీసాలు జారీ చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని తెలిపారు. ఇప్పటికే కెనడా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాలు కూడా ఈ తరహా వీసా స్కీమ్లను రద్దు చేశాయి. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం గోల్డెన్ వీసాలను రద్దు చేయడం వల్ల మన భారత్ పై ప్రభావం ఎక్కువగానే ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్. 2022 ఏడాది వరకు ఉన్న లెక్కలను ఒక్కసారి పరిశీలిస్తే ఆస్ట్రేలియాలో అమెరికా, యూకేకి చెందిన దేశస్థులే ఎక్కువ సంఖ్యలో పెట్టుబడిదారులుగా ఉన్నారు. ఆ తర్వాత బెల్జియం, జపాన్, సింగపూర్ దేశాలకు చెందిన వారున్నారు. మొత్తం విదేశీ పెట్టుబడుల్లో చూస్తే భారత్ 17వ స్థానంలో ఉంది. ఇక వృత్తి నిపుణులను పెంచుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోంది. విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేక వీసా ప్రోగ్రాంలు తీసుకురావాలని ఆలోచిస్తోంది. దీనివల్ల స్కిల్స్ ఉన్న భారతీయ యువతకు ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. మొత్తంగా ఆస్ట్రేలియా గోల్డెన్ వీసాలను రద్దు చేయడం వల్ల మన భారత యువతపై పెద్దగా ప్రభావం ఉండదని తెలుస్తోంది. అదే సమయంలో స్కిల్స్ ఉన్న వారికి డిమాండ్ కూడా పెరగనుంది. విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపై కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులకు కొత్తగా ఇవ్వబోయే స్టడీ పర్మిట్లపై 2 ఏళ్ల పాటు పరిమితి విధిస్తామని కెనడా దేశం తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం ఇస్తున్న వాటిలో 3వ వంతు అనుమతులపై కోత పెట్టనున్నట్లు ఆ దేశ ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ చెప్పారు. విదేశీ స్టడీ పర్మిట్లపై కెనడా పరిమితి విధించడానికి చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా కెనడాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, ఇళ్ల కొరతకు చెక్ పెట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్య 3 పెరిగినట్లు అక్కడి లెక్కలు చెబుతున్నాయి. కెనడా దేశం విధించిన పరిమితి అమల్లోకొస్తే ఈ సంవత్సరం సుమారు 3.64 లక్షల మంది విద్యార్థులకు పర్మిట్లు లభించే అవకాశం ఉందని తెలుసు. 2023 ఏడాదితో పోలిస్తే ఇది 35% కంటే తక్కువ. విదేశీ విద్యార్థుల అనుమతి విధానాన్ని మరింత మెరుగుపరిచి వారికి ఉన్నతమైన విద్యను అందించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని చెప్పారు కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్. అలాగే కావలసిన నివాసాలను అందుబాటులో ఉంచడం కూడా ఒక కారణమన్నారు. తమ దేశానికి వచ్చే వారందరికీ సరైన వనరులు అందివ్వకపోవడం సమంజసం కాదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇచ్చిన పర్మిట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని మిల్లర్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా తీసుకువచ్చే పరిమితులు మాస్టర్, డాక్టరల్ స్టూడెంట్స్ కి వర్తించమని చెప్పారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రావిన్స్ ల వారీగా పర్మిట్లను కేటాయిస్తారు. అక్కడి సంస్థలు వనరుల ఆధారంగా స్థానిక ప్రభుత్వాలు వాటిని పంపిణీ చేయాలి. ఆయా సంస్థల అనుమతులు కోరుతూ వచ్చిన పర్మిట్ల దరఖాస్తులపై ప్రావిన్స్
లేదా టెరిటరీలు ఆమోద లేఖ జారీ చేయాల్సి ఉంటుంది. అందుకు తగిన విధంగా మార్పులు చేసుకునేందుకు కెనడా ప్రభుత్వం ప్రావిన్సీలకు మార్చి 31 వరకు గడువిచ్చింది. కెనడా ప్రభుత్వం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లకు సంబంధించిన అర్హతల్లోనూ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. 2024 సెప్టెంబర్ నుంచి కరికులం లైసెన్సింగ్ అరేంజ్మెంట్ కింద నమోదు చేసుకున్న విద్యార్థులకు వర్క్ పర్మిట్ ఇవ్వమని చెప్పింది. మరోవైపు మాస్టర్స్ ప్రోగ్రామ్ కింద నమోదైన గ్రాడ్యుయేట్లు 3 ఏళ్ల వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అక్కడే విద్యాభ్యాసం చేసి అక్కడే ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో చాలా మంది తమ పౌరసత్వాన్ని కూడా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. దీనివల్ల వచ్చే ఎక్కువ ఉపయోగాల వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా టాక్సీ బెనిఫిట్స్ కోసం ఈ డెసిషన్ తీసుకుంటున్నారు. కొన్ని దేశాలు కూడా విదేశీయులను ఆకర్షించి తమ దేశంలో స్థిరపడేందుకు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి. ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. ఎవరైనా ఇతర దేశాలకు వలస వెళ్లాలనుకుంటే 2 ఇమిగ్రేషన్ మార్గాలున్నాయి. అవి ఒకటి గోల్డెన్ వీసా, రెండోది గోల్డెన్ పాస్పోర్ట్. వాస్తవానికి ఈ 2 విధానాలు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ దీంట్లో కొన్ని తేడాలున్నాయి. ఈ 2 ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే యూస్ అవుతాయి.